ప్రతి 10 నిమిషాలకి మీ ఫోన్లో ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందనో ఇంకొకటనో మీ ఫోన్ని చెక్ చేస్తున్నారా? అయితే ఇది కేవలం ఒక హ్యాబిట్ కాదు, ఇది స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అంటే ఇవాళ రేపు మనం చూసే వాళ్ళల్లో చాలా మందికి, మీరు ఒక 100 మందిని తీసుకుంటే మోర్ దెన్ 90% పీపుల్ ఆర్ లైక్ సఫరింగ్ ఫ్రమ్ దిస్. అయితే దీంతో ప్రాబ్లం ఏంటి? స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అయితే ప్రాబ్లం ఏంటి? ఈ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వల్ల ఏమంటే మనకు చీప్ డోపమిన్ అని అంటాం. అంటే మన బ్రెయిన్లో ఒక కైండ్ ఆఫ్ ప్లెజర్ యొక్క హార్మోన్ ఇది. మనకు వచ్చిన నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మనం మన ఫోన్ వైపు చూడటము, ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి మాట్లాడటము, లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు పలానా కైండ్ ఆఫ్ న్యూస్ చూడటము, దీనివల్ల యువర్ బ్రెయిన్ డోపమిన్ విల్ బి అంటే ప్రతిదీ కూడా ఖర్చు అయిపోతుంది. అంటే మీ బ్రెయిన్కి పలానా పవర్ ఉన్నది కాస్త యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ సంథింగ్ చీప్. దీన్ని చీప్ డోపమిన్ అంటాం. సో దీనివల్ల ఏమంటే నార్మల్ డోపమిన్ సరిగా అవ్వదు. అంటే ఏ పని చేయాలనిపించదు, ఏ పని చేసే మోటివేషన్ ఉండదు, లెథార్జీ ఉంటుంది, ఫోకస్ తగ్గిపోతుంది, బ్రెయిన్ ఫాగింగ్ అంటాం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి కానీ, లేదంటే మీరు నిజంగా ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, దీన్ని మీరు ఖచ్చితంగా ట్యాకిల్ చేయాలి. సో చిన్న చిన్న సొల్యూషన్స్ వాట్ యూ కెన్ డూ ఇస్ డేలో కొన్ని రకాల నో ఫోన్ షెడ్యూల్స్ పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంటెన్షనల్ బోర్డమ్ అంటాం. అంటే ఏ పని చేయకుండా కూర్చోండి, పొద్దున ఒక హాఫ్ అన్ అవర్, సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్. అంటే మీ సెన్సెస్కి ఎట్లాంటి స్టిమ్యులేషన్ ఇవ్వకుండా కూర్చోండి. దీనివల్ల మీ ఫోకస్ చాలా వరకు బెటర్ అయిపోతుంది. ఇంకా ఇఫ్ యూఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్, అంటే ఫోన్లో పలానా కంటెంట్ వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే యూ కెన్ డిలీట్ దోస్ యాప్స్. ఇప్పుడు ఇవాళ రేపు ఈ మన స్క్రీన్ టైమ్ని వాట్ వి సే ట్యాగ్ చేసే యాప్స్ కూడా వస్తున్నాయి. యూ కెన్ ఆల్సో యూజ్ దెమ్. ఆర్ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా కొంత కైండ్ ఆఫ్ అడిక్షన్స్ తగ్గిపోతాయి. ఇంకా కూడా ప్రాబ్లం ఉంటే యూ కెన్ కన్సల్ట్ ది నియర్ బై సైకాట్రిస్ట్.